పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వైఎస్ సునీత మీడియా ప్రెజెంటేషన్ ఇచ్చారు. తనకు న్యాయం చేయాలని, ఓటు ద్వారా ప్రజలందరూ తనకు మద్దతు తెలపాలని కోరారు. సస్పీషియస్ డెత్ గా చిత్రీకరించారు. సూసైడ్ అని చెప్పారు. శనగ గుళికలు తీసుకొని చనిపోయాడు అని చెప్పారు. ఆయన మనిషి మీద ఈ లెటర్ ఉన్నింది. 2 లెటర్స్ ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రి గారికి రాశారు. ఇది భాస్కర్ రెడ్డి గారు, శివప్రకాష్ రెడ్డి అండ్ సమ్వన్ ఎల్స్. నా ఈ లెటర్ గురించి చూపిస్తాను మళ్ళీ ఇంకొంచెము. ఈ లెటర్లో చూస్తే ఈ లెటర్ ఆ మనిషి మీద ఉన్న లెటర్ చనిపోయినప్పుడు. ఇక్కడ ఒక హ్యాండ్ రైటింగ్ ఉంది, ఈడ హ్యాండ్ రైటింగ్ వేరేది ఉంది. నా ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ మాత్రం అప్పట్లో పక్కన పడింది. ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు, కానీ అప్పట్లో పక్కన పడింది. ఎందుకు దీన్ని పక్కన పెట్టారు? ఆ సూసైడ్ నోట్ ఫోరెన్సిక్స్కి పంపించారు. నాకు తెలిసి ఫోరెన్సిక్స్లో కూడా డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్ అని చెప్పారు. బహుశా మనిషి హ్యాండ్ రైటింగ్ కాదనే చెప్పినట్లున్నారు. ఆ టైంలో దేవర్ డైరెక్షన్స్ నాట్ టు ప్రెషరైజ్ ద విట్నెస్ అని వచ్చింది. వెన్ యూ హ్యావ్ ఎన్ ఇన్సిడెంట్ యూ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. మరి ఎందుకు లైట్ తీసుకోమని చెప్పారో నాకు తెలియదు. 2 డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్. రక్తం ఉండింది లివర్ కింద. ఏదైనా శనగ గుళికలు తీసుకుంటే రక్తం రాదు. అది ఎందుకు ఉండింది? సో ఇట్ వాస్ క్లియర్లీ సస్పిషియస్ డెత్. కానీ దానికి కారణం ఎవరు అన్నది ఏం చేశారో నాకు తెలియదు. సిబిఐకి పోవాల్సింది వచ్చింది. సునీల్ యాదవ్కి ఫోన్ చేస్తున్నప్పుడు సునీల్ యాదవ్ ఎక్కడ ఉన్నాడో అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇది చూపించానో లేదో తెలియదు కానీ ఓకే. అవినాష్ రెడ్డి వాట్సాప్ రికార్డ్ 4 గంటల తర్వాత చాలా కాల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే కనుక ఈ సంఘటన జరిగింది మీ వెనకాల ఆ రూమ్లో. సో ఐఎమ్ బ్రింగింగ్ యూ టు గ్రౌండ్ జీరో. ఇది కూడా చూపించాను మీకు లాస్ట్ టైం. నిందితులకు అవినాష్ రెడ్డి గారికి ఉన్న సంబంధం, నిందితులు అవినాష్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నప్పటి గూగుల్ టేక్అవుట్లు ఇవన్నీ మీకు చూపించాను. మీరు అడగచ్చు, ఆర్ అట్లీస్ట్ పాయింట్స్ వర్ రేస్డ్, క్వశ్చన్స్ వర్ రేస్డ్. గూగుల్ టేక్అవుట్ అట్లీస్ట్ 4, 5, 15 ఈ మధ్యకాలంలో చాలానే ఉన్నాయి. ఇక్కడ మనం ఇంతకుముందు మీకు గుర్తు ఉండొచ్చు, ఈ కేసు కన్నా అబ్జర్వ్ చేస్తుంటే అజయ్ కల్లం గారు, ఎక్స్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సిబిఐకి. ఈ సిబిఐ స్టేట్మెంట్ మళ్ళీ నుంచి ఇవ్వలేదు అని చెప్పి కేసు కూడా పెట్టారు. కాకపోతే ఆ కేసులో సిబిఐ వాళ్ళు ఆడియో రికార్డింగ్ కూడా సబ్మిట్ చేశారు కోర్టులో. చెప్పడము 5 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో మీటింగ్ నడుస్తుంది. దాదాపు 5:30 ప్రాంతంలో భారతమ్మ పిలుస్తుందని చెప్పి వెళ్ళి వచ్చి చిన్నాన్న చనిపోయారు అని చెప్పారు. దీన్ని ఈ టైమింగ్స్లో పోలిస్తే అనుమానాలు వస్తున్నాయి. మరి ఎందుకు ఇది ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు నాకు తెలియదు. ఎందుకంటే ఇదంతా క్లారిఫై చేయాలంటే ఈ పిలిచిన అతన్ని మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి. మరి వీళ్ళతో ఎందుకు మాట్లాడలేదు అన్నది నాకు తెలియదు.
కాల్ వచ్చింది 6 గంటల లేదు 28 సెకండ్లకి ఉదయ్ ఫోన్ ఈ ఇంటి బయట పెడుతున్నారు. అవినాష్ గారు చెప్పారు ఉంది. ఈ గమనిస్తే దాదాపు ఒక 10-15 మంది ఉన్నారు ఇంటి బయట, ఇక్కడే బయట. ఓకే, సో ప్రాబబ్లీ ఇంటికి వచ్చిన వెంటనే అయి ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది లేరు. అట్లీస్ట్ ఆయన చెప్పడం పోలీసులకు ఫోన్ చేసినప్పుడు 50 మంది 100 మంది చేరుకున్నారు అంటున్నారు. నాకైతే ఇక్కడ ఎవరు కనిపించట్లేదు, బట్ తక్కువ మంది ఉన్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆయన ఫోన్ రికార్డ్ చూస్తే 6:26కి ఆయన కాల్ వచ్చింది. 6:27 ప్రాంతంలో ఇంటి బయట ఉన్నారు. 6:32కి నవీన్కి ఫోన్ ఉంది, ఈ నంబర్ అయితే. నవీన్ వచ్చేసి భారతి నాకంటే చిన్న భారతికి ఫోన్ చేయాలంటే నవీన్కి ఫోన్ చేస్తారు. సో 6:32కి ఫోన్ చేశారు. దాదాపు 6 నిమిషాలు మాట్లాడారు. మరి ముందు ఆ కాల్స్ ఏంటి, ఈ కాల్స్ ఏంటి, ఎందుకు 6 నిమిషాలు మాట్లాడారో? 6 నిమిషాలు అంటే చాలాసేపే మాట్లాడినట్లు. మరి ఏం చెప్పారో క్లారిటీ లేదు. తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్కి కాల్స్ ఉన్నాయి. యాక్టివిటీ కాల్స్ ఏంటి, ఈ కాల్స్ ఏంటి, నీదంతా ప్రాబ్లీ అరౌండ్ 7:28 మధ్యలో అయిపోయి ఉండాలి. ఈ కాల్స్ తర్వాత ఉన్నాయి. మరి ఏంటి ఇంత డిస్కషన్ నడిచింది? ఆల్ దిస్ టైమ్ ఇంతసేపు మాట్లాడినప్పుడు సాక్షిలో హార్ట్ అటాక్ ఎట్లా వచ్చింది? కంప్లైంట్ పెట్టిన కాల్స్లో ఏం డిస్కస్ చేశారు? ఇంత పకడ్బందీగా ఇక్కడ బెడ్రూమ్లో బెడ్ పక్కన అటాక్ చేసి మళ్ళీ అదే మనిషిని ఎత్తుకొని పోయి మళ్ళీ బాత్రూంలో మళ్ళీ యాక్ట్ని ఎనాక్ట్ చేసి మళ్ళీ అక్కడ కమోడ్ మీద రక్తాన్ని కూడా చూపిస్తూ అక్కడ శృహ తప్పి పడిపోయే క్రమంలో తాను చనిపోయినాడు అని ఫ్యాబ్రికేట్ చేస్తా ఉన్నప్పుడు ఈ చిన్నాన హౌ కెన్ హీ రైట్ ఎ లెటర్? అంటే దాని అర్థం ఏంది? వాళ్ళ సమక్షంలో తాను లెటర్ రాస్తాడా? తన సమక్షంలో వాళ్ళు రక్తంతో కూడిన లెటర్ రాయగలుగుతాడా? వాళ్ళ సమక్షంలో తాను లెటర్ చంపించే హంతకుల సమక్షంలో తాను లెటర్ రాస్తూ ఉంటే ఆ హంతకులు చూస్తూ ఊరుకుంటారా? దాని అర్థం ఆ లెటర్ కూడా ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని. కాన్స్పిరసీ థియరీ నుంచి పక్కకు పోయి ఒక ఎంపీని అన్యాయంగా చంపినారు అన్న పరిస్థితి నుంచి పక్కకు పోయి ఒక సౌమ్యుని అన్యాయంగా చంపినారు అన్న అంశం మీద నుంచి పక్కకు పోయి టోటల్గా వేరే పద్ధతిలో తీసుకొని పోయే కార్యక్రమం దగ్గర నుండి జరుగుతూ ఉంది. ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ 2020లో ఇది నాకు అవసరం లేదు అని చెప్పి ఒక మెమో ఫైల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి. However, in view of changed circumstances where the previous government was voted out and investigation no longer being used for such wrong political purposes, that grievance is not there అని చెప్పి అప్పుడు జడ్జి ఏమన్నారు? చనిపోయింది మీ అంకుల్, మీకు మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, నైతిక బాధ్యత ఉంది, చంపింది ఎవరో కనుక్కోవాలి, అది కూడా త్వరగా చేయాలి అని జడ్జ్ ఆర్డర్లో చెప్పారు. మీరు కోర్టుని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు, మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్కి ఏం డోకా లేదు అని. కానీ అట్లా అన్నంత మాత్రాన మీ బాధ్యత దాంతో తీరిపోలేదు.
ఇప్పటికి చూస్తే రియాలిటీ, స్టార్క్ రియాలిటీ ఇస్ దట్ ఇప్పుడు చూస్తే ఇంతవరకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఈ మర్డర్కి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయలేదు. కానీ ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్ అని హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి కాదు, సొంతం మా నాన్న తమ్ముడు. ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతారు. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన్న అంటే మా ఫాదర్స్ కజిన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది? ఇట్స్ మినిమం థింగ్. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అధ్యక్ష? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాం, అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంతా. పాపం అవినాష్ ప్రతిపక్షంలోనే ఉన్నాం, మా చిన్నాన్న కూడా పాపం అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నాం. ఆయన హయాంలోనే జరిగింది. అంతో ఇంతో ఏదైనా మా చిన్నాన్ని ఏదైనా చేసింటే వాళ్ళే చేసిండారు. వాస్తవం చెప్పాలి కానీ అటువంటి దాన్ని ట్విస్ట్ చేసి వక్రీకరించి ఏమేమో చేసి లాస్ట్ దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మా కుటుంబంలోనే చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మాట్లాడితే కోసం బాధ అనిపిస్తుంది ఇటువంటి విషయాలన్నీ కూడా. అటువంటి దానిని కూడా ఇక్కడ రాజకీయంగా ట్విస్ట్ చేస్తారు, రాజకీయంగా మాట్లాడతారు, ఏమేమో చెప్పే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. టీడీపీ వాళ్ళే చేశారు అంటారు. మరి టీడీపీ వాళ్ళు చేసింటే మీ గవర్నమెంట్లో ఎందుకు పట్టుకోలేదు? 6-7 నెలలు ఉన్నింది మీ గవర్నమెంట్, నేను సిబిఐకి పోకముందు. ఎందుకు పట్టుకోలేదు? మొత్తం ఐ థింక్ 8-9 నెలలు ఉన్నింది మీ గవర్నమెంట్ వచ్చాక. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడేమో ఎందుకు ఇట్లా మాటలు మారుస్తున్నారు? ఇది శంకర్ని అరెస్ట్ చేసినాక వచ్చిన కామెంట్. శంకర్కి అవినాష్కి సంబంధం ఉందని మీరు ఒప్పుకుంటున్నారా? శంకర్ని అరెస్ట్ చేశాక తర్వాత అవినాష్ అరెస్ట్ అవుతాడు అని చెప్పి క్లారిఫికేషన్ ఇస్తున్నారా? డైరెక్షన్స్ ఇస్తున్నారా? ఆర్ యూ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది సిస్టమ్? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఆ తర్వాత ఇంకో భరత్ యాదవ్ ఎవరో ఒక లెటర్ రాస్తాడు సిబిఐ డైరెక్టర్కు. ఈ దీంట్లో ఏమో హత్య చేయించింది నరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి. కొద్ది రోజుల తర్వాత కల్లూరు గంగాధర్ రెడ్డి ఇంకో లెటర్ రాస్తాడు. ఎంతమందిని ప్రలోభ పెడుతున్నారు, ఎంతమంది విట్నెసెస్ని ప్రలోభ పెడుతున్నారు. ఈయనేమో గంగాధర్ రెడ్డి నా మీద బ్లేమ్ వేస్తాడు. అండ్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ విట్నెస్ అవుతున్నారని చెప్పి మళ్ళీ సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలు పెడతారు. ఇది ఉదయ్ కుమార్ రామ్ సింగ్ మీద. ఈ కేసు స్టే చేశారు హైకోర్టు. ఇంతవరకు కేసు పెట్టాక కేసులు పెడతారు, మళ్ళీ రెస్పాన్స్ ఉండదు. మీరు పెట్టిన కేసు మీద హైకోర్టులో స్టే పెడితే ఏఎస్పీ రామ్ సింగ్ పై కడప కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది. 195A 323 506 రెడ్ విత్ 34 సెక్షన్స్ కింద సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై కేసు నమోదు చేశారు. కేసుల మీద కేసులు అంతా ఆఫ్టర్ ది అరెస్ట్ ఆఫ్ శంకర్. అఫ్ కోర్స్ దిస్ ఈవెన్చువల్గా కోర్టులో క్లోజ్ అయ్యింది, క్లోజ్ కాదు, యాక్షన్ వచ్చింది ఈ మధ్యనే అనుకోండి. బట్ శంకర్ హిస్టరీ గురించి ఐ థింక్ పులివెందుల్లో ఎవరికి తెలియని మనిషి ఉండకపోవచ్చు. శంకర్ని అరెస్ట్ చేసినాక అవినాష్ అరెస్ట్ అవుతాడని భయపడి ఇట్లా చేశారా, లేకపోతే మీ మీదకి వస్తుందని భయపడ్డారా నాకు తెలియదు. బట్ అంతవరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్పించినాక కూడా సిబిఐ అయితే తన పని తను చేసుకుంటూనే పోతుంది. తర్వాత
ఇద్దరిని అరెస్ట్ చేసినారు, ఒకరిని యాంటిసిపేటరీ బెయిల్ మీద బయట ఉన్నారు ఇప్పుడు. ఏ భరత్ యాదవ్ అయితే సిబిఐ డైరెక్టర్కి లెటర్ రాశాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పులివెందులలో దిలీప్ మహబూబ్ బాషాపై భరత్ యాదవ్ కాల్పులు జరపగా దిలీప్ విట్నెస్ గా ఉన్నాడు కాబట్టి గన్ లైసెన్స్ ఇస్తారా? ఐఎమ్ నాట్ షూర్. కర్నూలు జరిగింది, ఇది మనకందరికీ గుర్తుంది. 2-3 రోజులు కర్నూలు అస్సలు ఎవరు పోవడానికి లేకుండా తయారైంది. ఇది హాస్పిటల్, విశ్వభారతి హాస్పిటల్. ఈ రోడ్ అంతా బ్లాక్ చేశారు. మొత్తం ఈ రోడ్లో అంతా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10-15 హాస్పిటల్స్, క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్, ఫార్మసీస్ ఉన్నాయి. ఆ హాస్పిటల్ వీధి పరిస్థితి ఇట్లా ఉన్నింది. మిమ్మల్ని మీరు కాపాడుకునేదానికి ఎంతమంది